దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 3వ అధ్యాయం గురుపుత్రిక కథ. నిన్న మనం చూసుకున్నాం కదండి. పార్వతీదేవి అడుగుతారు కదండి, మాఘ స్నానం యొక్క విశిష్టత ఏంటి, అసలు ఈ మాఘమాసం గురించి చెప్పండి స్వామి అని శివుణ్ణి. దానికి కాను దిలీప మహారాజ్ గారు వశిష్ఠుల వారికి చెప్పినట్లుగా అనేక విషయాలని, మాఘస్నానం చేయడం వల్ల కలిగే ఉపయోగాలేంటి, అలాగే ఇలాంటి కొన్ని పాపాలు చేసిన వాళ్ళు కూడా ఈ మాఘస్నానం చేయడం వల్ల పాప విముక్తి కలుగుతుంది అని చెప్పారు కదండి. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పొద్దున్నుంచి రాత్రి దాకా అన్ని పాపాలు చెడ్డ పనులు ఏవి కావాలంటే అవి మన ఇష్టం వచ్చినట్లు చేసేసి తెల్లవారుజామున మాఘస్నానం చేస్తే మన పాపాలన్నిటికీ పరిష్కారం దొరుకుతున్నది అన్న ఆలోచన అసలు రానే రాకూడదండి. అలాంటి పనులు చేయకూడదు, అలాంటివి చెయ్యాలి అన్న ఆలోచనే మనలో నుంచి పోవాలి. అది ఇక్కడ చెప్తున్నారండి. ఇంకా పార్వతీదేవితో శివుడు అనేక విషయాలను చెప్తూ ఉన్నారు. ఏంటి అంటే, మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావంచే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యంను పొందింది అని చెప్పగానే అప్పుడు పార్వతీదేవి, స్వామి ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు, ఆమె చేసిన పాపం ఏంటి, మాఘస్నానంన పాప విముక్తి ఎలా కలిగింది, ఆ విధానాన్ని చెప్పండి అని చెప్పి కోరారనమాట. అప్పుడు శివుడు ఇట్లా పలికెను, దేవి వినుము. పూర్వము సౌరాష్ట్ర దేశంన బృందారకమనే గ్రామంలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతని శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండింది. పొడవైన కేశంలతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. అంత అందమైన కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయాలి అని చెప్పి సుదేవుడు విచారిస్తూ ఉండేవాడు. ఒకరోజు సుమిత్రుడు అనే ఒక శిష్యుడు సమిదలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు. అప్పుడు బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక, ఆ అందమైన ఆవిడ కూడా సుమిత్రుణ్ణి వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడు చాలా దూరం వెళ్ళి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ ప్రదేశం ఎలా ఉంది అని చెప్పి వివరిస్తున్నారు చూడండి. అక్కడ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. పద్మాలు, వాటిపై వ్రాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలో ఉన్న కలువలు, జల సంచారం చేయు జలప్రాణుల విహారము మొదలైన వాటితో ఆ సరస్సు మనోహరంగా ఉండెను. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేస్తున్నాయి. కోకిల చేసే ధ్వని చాలా అందంగా ఉంటుంది కదండి. అది చిలుకలు, గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నాయి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ ప్రదేశం ఒక ఏకాంత మందిరంలా ఉందట. అంత ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో గురుపుత్రిక ఆ చెరువులోని నీళ్లను త్రాగి అక్కడ వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుంది. దర్భలు, సమిదలు తీసుకోవడానికి సుమిత్రుడు వచ్చాడు కదండి. ఆ సుమిత్రుడిపై మనసు పడింది. గురుపుత్రికి ఇట్లా అంటుందన్నమాట, ఓయి మనుష్య సంచారం లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉంది. ఈ వనము నీకు నాకు నచ్చినది. మనం ఇద్దరము పడుచువారము. మన కలయిక సుఖప్రదమగును. ఆలసించక నా వద్దకు రమ్ము. నా శరీరం దూది కంటే మెత్తగా ఉన్నది. నీకు మరింత సుఖం నిచ్చును. రమ్ము, నన్ను మోహంలో తనివి తీరా కౌగిలించుకొనుము. రమ్ము రమ్మని బతిమిలాడి పిలుస్తూనే ఉందన్నమాట. సుమిత్రుడు, ఓ మంచిదానా, నువ్వు విట్లనకము. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహం కాని బాలికవు, నాకు గురుపుత్రికవు, అంటే సోదరులము. నీవు మన్మథ పరవశురాలై ఇలా అనుచితంగా పలుకుతున్నావు. నేను నీతో రమించను.
నేనీ మాటలను సూర్యచంద్రుల సాక్షిగా చెప్తున్నాను. ఇట్టి పాపం చేసిన మనిద్దరం చిరకాలం నరకవాసం చేయవలసి ఉంటుంది. కావున ఇంటికి పోదాం రమ్ము. గురువుగారి మనకై ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యమైనచో నిన్ను దండించవచ్చును. సమిదలు దర్భలు మున్నగు వాటిని తీసుకొని వెళ్ళిపోదాం రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలు విని, ఓయి కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయంగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. అంటే డబ్బు వస్తుంది, బంగారం వస్తుంది, అది న్యాయంగా వస్తే ఓకే, అన్యాయంగా వస్తే పుచ్చుకోకూడదు. ఇక్కడికి చూడండి, అలా సువర్ణము, విద్యాదేవత, అమృతం స్వయంగా చెంతకు వచ్చినప్పుడు వద్దన్నవాడు మూర్ఖుడు అని చెప్తున్నాడు. బంగారం కానీ, విద్య కానీ, ఏదైనా అమృతం కానీ ఏదైనా సరే న్యాయంగా వస్తే మనం అంగీకరించాలి. అదే అన్యాయంగా ఉంటే అస్సలు దాని జోలికి కూడా పోకూడదండి. ఇంకా గురుపుత్రిక ఏం చెప్తుందో చూడండి. ఒకరినొకరం కౌగిలించుకొనక సుఖమును పొందక నేనింటికి రాను, నేనిక్కడే ప్రాణాలను విడిచెదను. నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరం వ్యర్థం, ఇక్కడే ఈ శరీరంను విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలం అనుభవింపుము అని నిష్ఠూరంగా మన్మదావేశంతో మాట్లాడాను. అప్పుడు సుమిత్రుడు ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. ముందొక గొయ్య వెనకొక గొయ్య అంటారు చూడండి. ఆయన ఇంటికి వెళ్ళిపోతే అక్కడ గురువుగారు శపిస్తారు. ఇక్కడ ఈవిడితో సుఖించకపోతే ఈవిడేమో మరణిస్తానని చెప్తుంది. ఇంకా ఏం చేయాలో తోచక చివరికి గురుపుత్రిక కోరికను తీర్చడానికి అంగీకరిస్తాడు. వాళ్ళిద్దరూ పద్మములతో, పుష్పములతో, ఎగురుటాకులతో మన్మథశయ్యని ఏర్పరచుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛ సుఖములను అనుభవించిరి. వాళ్ళిద్దరూ తృప్తిపడిన తరువాత సమిదలు మున్నగు వాటిని తీసుకొని గ్రామంనకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిదలు మున్నగు వాటిని చూసి ఆనందపడెను. పుత్రికను చూసి, నీవు చాలా అలసినట్లున్నావు, మధురాహారం తిని విశ్రాంతి తీసుకొనమని లోనికి పంపించెను. ఆమెయు అట్లే లోనికి వెళ్ళెను. ఆ తరువాత గురుపుత్రిక తండ్రి ఆమెకు కాశ్మీర దేశవాసి అయిన బ్రాహ్మణునికిచ్చి వివాహం చేశాడు. కొంతకాలానికి ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిగుల దుఃఖించుచుండెను. అయ్యో, సుఖములు అనుభవించవలసిన వయస్సులోనే బాధాకరమైన వైధవ్యం కలిగిందేంటి? ఈమెకి ఇటువంటి బాధను కలిగించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధాలుగా దుఃఖించుచుండెను. ఇట్లా సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడు అనే యోగి ఆ ప్రాంతమున తిరుగుతూ సుదేవుని రోదన ధ్వనిని విని వారి వద్దకు వచ్చి, ఓ జ్ఞానస్వరూప, నీ దుఃఖం ఏమిటో చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యం చెప్పెను. అప్పుడు సుదేవుడు తన దుఃఖానికి గల కారణాన్నంతా చెప్పి మరలా దుఃఖిస్తున్నాడనమాట. సుదేవుణ్ణి భార్య పుత్రికలను చూసిన ఆ యోగి పేరేమని చెప్పుకున్నాము, దృఢవ్రతుడు. ఆయన ఒక్క క్షణం ధ్యానయోగం చేసి ఇలాగా చెప్తున్నారు. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులంలో పుట్టినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగి ఉన్నది. సౌందర్యవతి యవ్వనవతి అయిన ఆమె తన జారుల మాటలను విని తన భర్తనే వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకున్నది. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ రోషం వలన ఈమెకి జన్మమున ఇట్టి వైధవ్యం కలిగింది. ఇట్టి ఈమె పవిత్రమైన నీ వంశంలో ఎట్లు జన్మించినదా అని నీకు సందేహం రావచ్చు. దానికి ఒక కారణం కలదు, వినుము అని చెప్పి ఇలా చెప్తున్నారు.
ఈమె తన పూర్వజన్మలో మాఘమాసంన సరస్వతీ నదీ తీరంన గౌరీ వ్రతం ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ వ్రతమును చూసినది. ఈ పుణ్యబలమున ఈమె పవిత్రమైన ఈ వంశంన జన్మించినది. ఈ జన్మయందును స్వేరిణి అయి నీ శిష్యునితో అధర్మంగా రమించెను. ఈ దోషం వలన ఈమె తన కర్మ ఫలములను ఇట్లు అనుభవించుచున్నది. చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అని చెప్పి యోగి సమాధానం చెప్పారు. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యకు పాల్పడమే కాక ఈ జన్మలో కన్యయై సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపములను పోగొట్టడానికి ప్రాయశ్చిత్తం ఏమైనా ఉన్నదా? ఆమె భర్త జీవించుట ఎట్లు జరుగును? దయ ఉంచి చెప్పమని పరిపరి విధాలుగా ప్రార్థించెను. అప్పుడు ఆ యోగి ఇలా చెప్తున్నారు: ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవడానికి, ఆమె మాంగళ్యం నిలుచున్నట్లు చేయడానికి ఒక ఉపాయం ఉన్నది. శ్రద్ధగా వినుము. మాఘమాసంలో ప్రాతస్నానం చేసి ఆ నదీ తీరంలో కానీ సరస్సు తీరంలో అయినా సరే ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారాలతో పూజ చేయించాలి. ఆ తరువాత సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించాలి. ఈ విధంగా ఈమెచే ప్రతి దినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములన్నీ కూడా నశించును. మాఘశుద్ధ తదినాడు 2 క్రొత్త చేటలను తెచ్చి వాటిలో చీర, రవిక గుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు, కుంకుమ అలాంటి సువాసిని అలంకారములన్నింటినీ ఉంచి దక్షిణ తాంబూలములతో వాయినం ఉంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణ నమస్కారములు ఆచరింపవలెను. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనం పెట్టి గౌరవించవలెను. మాఘమాసంన ప్రాతస్నానముల చేతను పైన చెప్పిన వ్రతాచరణ చేతను ఈమెకు పాపక్షయం అన్నది కలుగుతుంది. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యం నిలుస్తుంది. మాఘస్నానం చేసిన విధవరాలు విష్ణులోకంను చేరుతుంది. మాఘస్నానం చేసి గౌరీ వ్రతం ఆచరించిన సువాసిని తన మాంగళ్యంను నిలుపుకొని చిరకాలం సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానం చేసినచో వారెట్టి వారైనా కూడా వారికి అనుగ్రహం పొంది చిరకాలం సుఖించి పుణ్యలోకంను కలుగుతాయి అని యోగి వివరించి తన దారిన తాను వెళ్ళిపోయిను. అప్పుడు సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘ స్నానమును, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలం తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠాన్ని చేరెను. ఈ కథ వల్ల మనకి ఏమర్థమవుతుంది అంటే, మనకి కావలసిన చెడ్డ పనులన్నీ చేసేసి లాస్ట్కి మాఘస్నానం ఒక్కటి చేస్తే సరిపోతుంది అనుకోవడమే పెద్ద మూర్ఖత్వం. అలా కాకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, అలాంటి పనులు చేయకూడదు అని చెప్పడమే ఈ కథలో ఉన్న సారాంశం. ఆమెలాగా ఎటువంటి చెడ్డ పనులు చేయకూడదు. ఇక్కడ చూడండి, తండ్రి పేరు సుదేవుడు అంటే ఆ పేరులోనే చూడండి ఆయన మంచి లక్షణాలు కలిగి ఉన్న దేవుడు లాంటి వాడు అని చెప్పి చెప్తున్నారు. అలాంటి ఆ గురువు గారికి ఇంతటి చెడ్డ కుమార్తె ఉన్నది అంటే అలాగా ఉండకూడదు. మానవ జన్మలో సార్థకం చేసుకోవాలి తప్ప అలాంటి చెడ్డ పనులు చేయకూడదు, వాటికి దూరంగా ఉండాలి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మాఘమున ప్రాతకాల స్నానం నదిలో కానీ సరస్సులో కానీ కాలువలో కానీ చేసి తీరంలో శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనా కూడా ఇహమున సర్వ సుఖములను అనుభవించి
పరమున వైకుంఠవాసులగుదురు సుమా అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను. మాఘమాసం అంటేనే ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యదేవునికి ఇష్టమైన మాసం అని కదా. అందుకని చెప్పి ప్రాతస్నానం చేసిన తరువాత, అంటే మనం నదిలోకో సరస్సులోకో ఎక్కడికో వెళ్ళి స్నానం చేయకపోయినా మన ఇంట్లో, అది చల్లనీళ్లతో చేయలేకపోయినా గోరువెచ్చని నీళ్లతో, అది కాకపోతే వేడి నీళ్లతో అయినా స్నానం చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి. అంటే ఏం లేదండి, ఒక రాగి చెంబులో మంచినీళ్ళని తీసుకొని తులసి దళము, అక్షంతులో, పూలో ఏవో ఒకటి ఉంచి స్వామికి అర్పిస్తున్నట్లుగా చెట్టు మొదల్లోకి వంచండి. స్వామిని చూస్తూ సూర్యునికి నమస్కారం చేసుకోండి. కుదిరితే రోజు ఆదిత్య హృదయం చదువుకోండి. లేదు అంటారా, నమస్కారం చేసి ఓం శ్రీ సూర్యాయ నమః అనుకుంటే చాలు. ఇంకో విషయం అండి, సూర్యోపాసనలో అత్యంత గుప్త నామం హిరణ్యగర్భాయ అనే నామం. ఈ నామం అర్థం ఏంటి అంటే సృష్టి స్థితి లయకర్త అయిన బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపం ఇతడే అని అర్థం. భక్తితో భగవతే హిరణ్యగర్భాయ నమః అని సూర్య భగవాను స్మరిస్తే విశేషంగా ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులం అవుతామంట. ఏంటి ఆ నామం? భగవతే హిరణ్యగర్భాయ నమః. అథ మాఘమాస మహాత్మ్యే తృతీయోధ్యాయ సమాప్తః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.